ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనలో సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. టెక్నాలజీ సాయంతో పౌరసేవలు మరింత సులభంగా అందుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. సాంకేతికత ద్వారా ప్రజలు సులభంగా పౌర సేవలు పొందేలా వీలు కల్పిస్తోంది. ఇందులో భాగంగానే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్, స్మార్ట్ రేషన్ కార్డులు, పోలీస్ శాఖలో డ్రోన్ల వినియోగం వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఇక పేద ప్రజలకు అత్యంత కీలకమైన పౌర సరఫరాల శాఖలోనూ ప్రభుత్వం టెక్నాలజీ వినియోగానికి పెద్ద పీట వేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకువచ్చింది. రాష్ట్రంలోని లబ్ధిదారులకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులను ఇప్పటికే 4 విడతల్లో పంపిణీ చేశారు. ఏటీఎం కార్డు సైజులో ఉండే ఈ స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా ఏపీ ప్రజలు రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునేలా వీలు కల్పించారు. మరోవైపు రేషన్ వ్యవస్థలోనూ ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. వైసీపీ హయాంలో ఎన్డీయూ వాహనాల ద్వారా రేషన్ సరుకులను పంపిణీ చేశారు. అయితే టీడీపీ కూటమి సర్కారు ఎన్డీయూ వాహనాలను రద్దు చేసింది. వాటి స్థానంలో పాత పద్ధతే తీసుకువచ్చింది. రేషన్ డీలర్ల ద్వారా రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నారు. నెలలో 15 రోజులపాటు రేషన్ దుకాణాలు ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే దివ్యాంగులు, వృద్ధులకు ముందుగానే 5 రోజులపాటు ఇళ్ల వద్దనే రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నారు. అయితే రేషన్ సరుకుల కోసం లబ్ధిదారులు రేషన్ దుకాణాల వద్ద వేచి చూడాల్సిన పనిలేకుండా ఏపీ ప్రభుత్వం మరో కీలకమైన అడుగు వేసింది. ఇందులో భాగంగా కొత్త ఈ-పోస్ యంత్రాలను తీసుకువచ్చింది. ఈ-పోస్ యంత్రాల సాయంతో రేషన్ షాపుల వద్ద జనం ఎదురుచూడాల్సిన అవసరం తప్పనుంది. పాత ఈ-పోప్ యంత్రాలు సెల్ ఫోన్ సిమ్ సాయంతో పనిచేసేవి. దీంతో సిగ్నల్ అందకపోవటంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడేవారు. దీంతో రేషన్ సరుకుల సరఫరాలో ఆలస్యం జరిగేది. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్త వెర్షన్తో వైఫై సాయంతో పనిచేసే ఈ-పోస్ యంత్రాలను అందించింది. దీంతో సిగ్నల్స్ సమస్యకు చెక్ పడింది. ఆలస్యం లేకుండా రేషన్ సరుకుల పంపిణీ జరుగుతోంది. కొత్త ఈ-పోస్ యంత్రాలలో సాఫ్ట్వేర్ అప్డేట్ చేశారు. అలాగే స్మార్ట్ రేషన్ కార్డులోని క్యూఆర్ కోడ్ను ఈ-పోప్ యంత్రాలతో స్కాన్ చేసినప్పుడు కార్డులోని వివరాలు మెషీన్లో నమోదవుతాయి. అలాగే ఏ సరుకులు ఎంత మొత్తంలో ఇవ్వాలనే వివరాలు రికార్డవుతాయి. అలాగే ఫింగర్ ప్రింట్ పడకపోతే ఐరిస్ విధానంలోనూ ఇవి పనిచేసేలా డిజైన్ చేశారు. దీంతో రేషన్ దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి తప్పుతోందని లబ్ధిదారులు చెప్తున్నారు.